సమాచారం అందుతుంది రోజా. రైట్, థ్యాంక్ యూ సైదులు. సో జాన్సన్ గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది ఈ రకంగా ఎల్ఈడి అంటే ఆ లైటింగ్ వల్ల చాలా రోడ్ సేఫ్టీకి ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేసింది. కానీ మరి తెలంగాణలో ఎందుకు ఇంకా ఇవి ఈ రకంగా చేస్తున్నారంటారు? అంటే మాకు తెలంగాణకు ప్రత్యేకంగా మా పేరు పెట్టి మాకు రాయలే కదా, మాకు వర్తించేది. వచ్చినప్పుడు మేము చూసుకుంటాం. ఈరోజు అక్కడ జర్నలిస్ట్ చెప్పే వార్త ఆయన రక్త సంబంధం ఎవరో కాదు, మన పేర్లు చెప్పకుండా కూడా తప్పించుకుంటారు. ముఖ్యమంత్రి తమ్ముడు ఒక్కొక్కరికి ఒకటి అప్పచెప్పినట్టు, ఈస్ట్ ఒకరు, సౌత్ ఒకరు, నార్త్ ఒకరు, రియల్ ఎస్టేట్ ఒకడు, ఇటు అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ మొత్తం ఉన్నది 80% స్ట్రెచ్ వచ్చి ఈయన కృష్ణారెడ్డిది. దీన్ని మొత్తం ఎన్నుకుని డీల్ చేసేది ఫైమ్ కురేష్ అనేటువంటి చేస్తాడు. దీని వెనక వాళ్ళతో టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది కదా న్యూస్ పేపర్, వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వచ్చింది, వాళ్ళు కూడా వచ్చి చర్చ జరిపితే 80% మాకు 20% మీకు తేడా వస్తే వాళ్ళని కూడా ఇవ్వకుండా పంపించేసాను. అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు పనికిరానోడు, అక్షయ వాడు పనికిరాడు, హైదరాబాద్ ఉన్న 207 కంపెనీలు పనికిరావు, నవనిర్మాణ్ మాత్రమే పనికొస్తుంది. నవనిర్మాణ్ మాత్రమే ఎందుకు పనికొస్తుందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. నవనిర్మాణ్ వాళ్ళ బోర్డు మాత్రమే ఎందుకున్నానో రంగనాథ్ గారు చెప్పాలి. వాళ్ళే మాత్రమే ఎందుకు ముట్టుకోరో వాళ్ళే చెప్పాలి. ఈరోజు వాళ్ళే ముట్టుకుంటే కేసులు పెడతామని ఎందుకు బెదిరిస్తారో వాళ్ళే చెప్పాలి. ఈరోజు వాళ్లకు తెలంగాణ పోలీసు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈరోజు రక్షణ కవచంగా ఎందుకు నిలబడ్డారో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే 80% స్టేక్ హోల్డర్ అందులో అనుమూల బ్రదర్స్ ఉన్నారు, 20% స్టేక్ హోల్డర్ వీళ్ళు. ఈరోజు 80% ఆధారాలు ఉన్నాయంటారా ఖచ్చితమైనటువంటి? ఇగో ఒకటి చూపెడుతున్నా, ఇప్పుడు నేను అన్ని వీడియో తీసుకొచ్చిన మీకు. అంటే నవనిర్మాణ సంస్థ వెనకాల అవును కోమరెడ్డి వెంకరెడ్డి ఇప్పుడు రాసి ఇగో ఇది బోర్డు, ఇది బ్రిడ్జ్ పైంది, ఇది రాసి ఆయన బాజాప్తా వీళ్ళకే ఇస్తుంది. వేరే కంపెనీ లేదు. నేను ఫీల్డ్ మీద పోయినా, ఇక ఫీల్డ్ మీద ఉన్నది, నేను ఆన్ ఫీల్డ్ ఉన్నా, అన్ని బోర్డుల కాడ. ఇవన్నీ ఇల్లీగలే, ఇవన్నీ బాజాప్తా ఇల్లీగలే. కేసులు వేసినా ఎవరు తీసుకుంటారు? ఇగో అమ్మ, ఇగో ఇగో ఇంకో ఇవన్నీ ఇల్లీగలే. ఇవన్నీ ఒక్కటి కాదు, ఇగో రైట్, ప్రతిదీ ప్రూఫ్ పెట్టుకునే మాట్లాడుతున్నాం. ఇవన్నీ బాజాప్తా లెటర్. సో మరి లీగల్ గా ఎలా అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారు దీనిపైన? ఎక్కడున్నాము ఇప్పుడు కోర్టులో పోతే వాయిదాలు పడుతున్నాం, కోర్టులో వేసినాము, పిటిషన్ వేసినాము. హైడ్రా ఉన్నది, హైడ్రా ఏది మడిమే తిప్పది, ఎసొంటోనైనా అవన్నీ మేము దాన్ని ఇది చేస్తామని చెప్పుకుని హైడ్రా కూడా ఈరోజు ప్రభుత్వం జిహెచ్ఎంసీ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఈరోజు అందరు చూస్తుంటే అమ్మ నిండు సభల ద్రౌపది వస్త్రాపన జరిగినట్టుగా ఈరోజు తెలంగాణకు రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు అనేది మొత్తం దోసుకపోతా ఉంటే ఈరోజు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం. అడ్వర్టైజ్మెంట్ స్కామ్ అయితే ఇక భయంకరం అమ్మ, అందరు చూస్తున్నాం. బోర్డు కనబడుతుంది, ఖజానా పైసలు వస్తలేవు. ఈరోజు డిజిటల్ బోర్డు కనబడుతుంది, పైసలు వస్తలేవు. పెద్ద అడ్వర్టైజ్మెంట్ పెద్ద రన్ అవుతా ఉన్నాయి, డబ్బులు వస్తలేవు. అది నా మీద వస్తుంది, రేపు ఏమైనా ప్రమాదం అయితే నాకు వస్తుంది, నేను చేస్తా. ఈరోజు ఇప్పటిదాకా చూపెడుతుంది మాది, అది స్క్రీన్లో మనకు చిన్నగా కనబడుతుంది. కానీ 3 థియేటర్ల స్క్రీన్ వేసి ఎంత పెద్దగా అంత పెద్దగా కట్టారు, ముందు కలిపారు. మళ్ళీ దొడ్డు పైపులు, అది కింద పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సరే, ఇప్పుడు వాళ్ళు ఇలాంటి దీనికి పాల్పడ్డారు, అవినీతి అక్రమాలకు పాల్పడి ఆ రకంగా నవనిర్మాణ సంస్థకి ఇచ్చారు. మరి దీన్ని ఎలా అడ్డుకుంటారు, ఎలా అరికట్ట పడుతుంది? ఇది చేయలేదమ్మా, ఏం చేయలేదు. అడుగుతారు, నా సొంతలు చెప్తారు, అక్కడ దాకా వచ్చింది. ఎవరు చేయగలుగుతారు? ఇప్పుడు హోంమంత్రికి చెప్దామని పోతాము, హోంమంత్రి ఆయన్నే, మున్సిపల్ కంప్లీట్ చేద్దామనుకుంటే ఆయన్నే, 10 శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. ఏం చేయగలుగుతాం? ఈరోజు అధికారులందరూ వాళ్ళు చెప్తే వినట్టు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాం మేము. నాకు ఆ కుర్చీ కావాలి, ప్రశ్నించే గొంతులు ఎవరు కావాలి, నాకు ఇవి కావాలి, మీరు కూర్చొని లేరమ్మ, ఎవరు లేరు, ఇక్కడ డేటా లేదు. ఈరోజు ఆ పరిస్థితి, ఈరోజు చూస్తున్న పరిస్థితి, తెలంగాణ చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే కనీసం మాట్లాడేటోళ్ళు ఉండే. గత ప్రభుత్వంలో 10 మంది ఉండే, ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కడు కూడా మిగలలే, ఒక్కరు కూడా మిగలలే. ఈరోజు వాళ్ళందరికీ ఎవరికి కావాలో వాళ్ళందరూ కూడా పదవులు ఇచ్చిండ్రు, ఎవరికి డబ్బులు కావాలో వాళ్ళ పదవులు ఇచ్చిండ్రు. ఈరోజు తెలంగాణ మంచి నిండు ముత్తైదు లెక్క. ఈరోజు 4.5 లక్షల అప్పని వీళ్ళు అంటారు. నాకున్న లెక్క ప్రకారం, అప్పుడున్న లెక్క ప్రకారమే దాదాపు 5 లక్షల కోట్ల అప్పుతోని ఈరోజు నిగనిగలు ఆడిపోతుంది భారతదేశంలో. రైట్. సో మీరు కనుక దీన్ని ఈ రకంగా పోరాటంగా ఒక ఉద్యమంగా చేస్తే కనుక రాజ్ న్యూస్ ఎప్పటికీ మీకు తోడ్పాటును అందిస్తుంది. మేము పక్కగా ఖచ్చితంగా ఇవన్నిటిపైన ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఎన్నెన్ని పెట్టిండ్రో, ఎంత నష్టం జరిగిందో దానిపైన నేను ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నాను. ఓకే, ఖచ్చితంగా మేము ఫైన్ పడి. రైట్, థ్యాంక్ యూ జడ్సన్ గారు. సో ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.